హలో అందరికీ. నేను రీసెంట్‌గా ఒక న్యూస్ అయితే చూసా. దాంట్లో ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్‌కి కెనడాలో 14 ఇయర్స్ జైలు శిక్ష వేశారు. ఇది మాస్టర్స్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే పార్ట్ టైమ్ చేస్తారో వాళ్ళు. ఇక్కడ ఇంతకీ ఏం జరిగిందంటే మన ఇండియన్ స్టూడెంట్ సర్కిల్ కే అనే ఒక స్టోర్‌లో వర్క్ చేస్తున్నాడనమాట కెనడాలో. ఇక్కడ సర్కిల్ కే అంటే మన ఇండియాలో పెట్రోల్ బంక్ ఎలా ఉంటదో అలా. అక్కడ వర్క్ చేస్తుండగా నైట్ టైమ్ ఒక పర్సన్ స్టోర్ లోపలికి ఎంటర్ అయ్యాడనమాట రాబరీకి అని చెప్పి. సో, అలా ఎంటర్ అవుతున్నప్పుడు తన చేతిలో బేస్‌బాల్ బ్యాట్ కూడా ఉంది. సో, అది పట్టుకొని తనని అటాక్ చేస్తున్నాడన్న విషయం మన ఇండియన్ స్టూడెంట్‌కి అర్థమయ్యి తిరిగి అటాక్ చేశాడనమాట. సో, అలా అటాక్ చేస్తున్నప్పుడు ఆ రాబరీకి వచ్చే పర్సన్‌కి దెబ్బలు తగిలడం వల్ల మన ఇండియన్ స్టూడెంట్‌కి 14 ఇయర్స్ జైలు శిక్ష వేశారు. అలానే ఎవరైతే దొంగతనానికి వచ్చారో వాళ్ళకి 14 మంత్స్ అనమాట. సో, ఇది చాలా అన్‌ఫెయిర్ కదా! కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైతే కనుక మీ దగ్గర ఏముంటే అవన్నీ ఇచ్చేయండి. ఎందుకంటే ఫస్ట్ మనకి మన లైఫ్ ఇంపార్టెంట్ కదా! అలానే ఆ స్టోర్ వాళ్ళకి ఏమీ లాస్ ఉండదు. వాళ్ళకి ఇన్సూరెన్స్‌లు అవన్నీ ఉంటాయి. అలానే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతది కాబట్టి వాళ్ళ మనీ వాళ్ళు గెట్ బ్యాక్ చేసుకో